ఎందుకు ఇవ్వాలి నేను ఇయ్య అన్నది. అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. గిది ఇందిరమ్మ రాజ్యం, గిది ప్రజాపాలన. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా, మీరు మనుషులా పశువులా అని నేను అడుగుతా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉండే అమ్మాయి మీద, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు, ఆమె మీద అటెంప్ట్ మర్డర్. గిది వీని పాలన. ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణాన్ని మనం సపోర్ట్లు కొట్టాలి. అట్లే ఇంకొక కేసు, నల్లబాలు అన్న పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో, వాని అసలు పేరు శశిధర్ గౌడ్. ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఎవడో ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి 20 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇది వీని ప్రజాపాలన. ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న తీరు. నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళా వస్తాం. ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా 3 ఏళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవన్ అయ్యకు భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాదు వాని తాత జేజమ్మ దిగొచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు. ఇది వాస్తవం. ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు. ఇలా కలిసిపోయినారు, ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని, ఏం అడ్డం వస్తుందయ్యా మీకు? ఏం అడ్డం వస్తుంది? ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి, ఏప్రిల్ 2024లో డైలాగులు కొడతావు. ఈ రాష్ట్రంలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలిచి వసూలు చేస్తున్నారని నువ్వే మాట్లాడుతావు. మాట్లాడి సంవత్సరంన్నర అయింది. ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? సమాధానం చెప్తావా? అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు. నీ హోంమంత్రి వస్తాడు అమిత్ షా, ఈ రాష్ట్రం ATMగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ మరి ATMలకు వెళ్ళి దొంగలు ఇష్టం ఉన్నట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు. 2 పెద్ద మిషన్లు పోయినాయి, నోట్లను లెక్కబెట్టే మిషన్లని. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడు చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైంది రా బాయ్, ఏం దొరికినాయి, ఎన్ని 100 కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయనేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగా. ఇద్దరు ఇప్పారు. ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ACB ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం. కానీ మమ్మల్ని మాత్రం ఒకరిని కూడా కాపాడుకుంటాం. ఈరోజు మీరు చూసింటారు పేపర్లో, నేను దాదాపు 3 నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన.
పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం